నేతి బీరకాయల నెయ్యి ఎట్లుండదో దావోస్ పర్యటనల పెట్టుబడులు కూడా ఉండయి. రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్త మాయ మాటలు చెప్పి కాలమెల్లదీస్తున్నది. ఓ ఇది నేను కాదు అంటున్నది మన మాజీ మంత్రి హరీష్ రావు సారు. మరి సార్ ఇంకేమన్నాడో చూడాలి కదా. చలో దావోస్కు పోయినాం దండిగా తెచ్చినాం అని చెప్పుకునే గతి మీకెందుకు వచ్చింది? ఎందుకంటే మీకు ఆర్భాటం ఎక్కువ ఆలోచన తక్కువ అని గట్టిగానే అరుచుకున్నాడు హరీష్ రావు సార్ ట్విట్టర్లో రేవంత్ సర్కార్ను. ఇంతకు ముందుకు తెచ్చిన పెట్టుబడులు ఏమైతున్నాయి అన్నట్టు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసిండు. నేనే కాదు ఇక్కడ జనాలు కూడా అడుగుతున్నారు, సమాధానం చెప్పుండ్రని అంటున్నాడు. ప్రెస్ రిలీజులు మీడియా కవరేజీలు తప్ప మీతోని ఊదుగాలది పీరు లేవది. అయినా ఎప్పుడో పోయిన దావోస్కు ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నారు? అయిపోయిన పెళ్లికి సప్పులు కొట్టినట్టే ఉన్నది మీ వ్యవహారం అని ఎద్దేవా చేసినట్టు రాసిండు. మీకు రైతుల అప్పుల కంటే దావోస్ డప్పులు కొట్టుకునుడే ముఖ్యమైంది. మీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనేమో ఒప్పందాలు చేసుకోగానే అయిపోదు, టెండర్లతోనే పెట్టుబడులు రావాలి అని చెప్తుంటే మీరేమో 1,78,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి, ఇక రేపే వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెడతారు, ఉద్యోగాలు ఎల్లుండే వస్తాయి అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. పొంతనలేని పొగడ్తలు అక్కరకరాని ఆర్భాటాలు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్లా మిమ్ములను మించినోళ్లే లేరు అన్నట్టు రాసుకొచ్చిండు. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన గడియ రికాం లేదు గవ్వ రాకట లేదన్నట్టే ఉన్నదని సర్కార్ దుమ్ము దుల్పిండు హరీష్ రావు సార్ ట్విట్టర్లా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతు బంధు టంగ్ టంగ్ అని పడేది, ఇప్పుడు టంగు టంగు లేదు టింగు టింగు లేదు. రైతులు అప్పుల పాలవుతున్నారు. అది పట్టించుకోకుండా నన్ను ఎవ్వరు ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు అనే రోగంతోని తిప్పల పడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఎవరన్నా మంచి డాక్టర్ కు చూపించుకుంటే మంచిది అని అంటున్నాడు. మరి ఇప్పటికైనా సర్కార్ కు సోయొచ్చి అక్కరకరాని ప్రచారం బంద్ పెట్టి ప్రజలకు మేలు చేస్తారో లేదో చూడాలి అని మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చటిన్న జనాలు. ఒక దేశం ఎట్లుండాలనో ఆ దేశంలో ఉన్న బడుల అర్రలల్లా నిర్ణయించబడుతుంది అని పెద్దోళ్ళు అన్నారు. మరి అసొంటి బడి అర్రల చదువు చెప్పే సారు దేశగతిని మార్చే రేపటి పౌరులను తయారు చేసే దానికి ఎంత మంచిగా ఉండాలి. కానీ ఈ పంతులు అయ్యని చూడుర్రి ఎసోంటి శిశోర పనులు చేసిండో. ఏయ్ ఎటు పోతున్నావు అని ఊరోళ్ళు అడుగుతున్న బడిలకు పోతున్నాడు చూసిండ్రా. ఈ మోతవారి పంతులు ఆడపిల్లను షిడాయించే పనులు చేసిండట. అందుకే ఊరోళ్ళంతా ఉమ్మడికి వచ్చిండ్రు బడికి. పోలీసులు కూడా వచ్చిండ్రంటే ఇతగాడు ఎంత తిప్పల పెట్టిండో పిల్లను అర్థమైతున్నది. చదువు చెప్పి మా పిల్లలను దారిలో పెట్టు పంతులయ్యా అంటే ఆడపిల్లలను ఏడిపిస్తున్నాడట. పోలీసులు ఎంత ఆపినా ఆకుండా ఈ పంతులు మెంతులు రాలేటట్టు చేద్దామని చూసిండ్రట ఊరోళ్ళు. కానీ పోలీసులు అడ్డం వచ్చి జీపులు ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకొని పోతున్నారు. అయినా కూడా జీపుకు అడ్డం తిరిగిండ్రు ఊరోళ్ళు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల అనే ఊర్లే బుద్ధిమంతులను తయారు చేసేందుకు పాఠాలు చెప్పే పంతులు చేసిన ఘనకార్యం ఇది. అసలు పంతులు అనేటోడు ఎట్లుండాలి? తనకున్న తెలివిని పిల్లలకి చెప్పాలి. నలుగురికి ఆదర్శంగా ఎట్లా బతకాలో చెప్పుడే కాదు, పంతులు కూడా అట్లనే ఉండాలి. కానీ ఈ షిడగతోడు ఉపాధ్యాయుల వృత్తిలా చీడ పురుగు తీరుగా తయారైండు. అందుకే గట్టిగా అరుచుకుందామని పిల్లల తల్లిదండ్రులు ఊరోళ్ళు వచ్చిండ్రు గాని పోలీసులు చేయబట్టి బతికిపోయిండు. లేకుంటే అక్షింతలు బానే పడేటి సార్ వారికి. శిషి చదువు చెప్పే పిల్లలు కన్న బిడ్డలతో సమానం అనే ఇంగితం లేకుంటే ఎట్లా అని తిడుతున్నారట ఆడికొచ్చినోళ్ళు. మరి గిసొంటి పంతులు పుట్టుకొస్తే ఆడపిల్లల చదువులు ఎట్లా సాగుతాయో ఏమో పొర్రి.